ఇక ఇప్పుడు మనం చూడాల్సిన రెండో అంశము రెవెన్యూ భూమిలో సంబంధించి ఎవరైతే గిరిజన రైతులు రెవెన్యూ భూమిలో సాగు చేసుకుంటున్నారో అందులో పట్టా భూమి ఉన్నాయి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి లావణి పట్టాలు ఉన్నాయి, కొంతమందికి పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు ఉన్నారు. పట్టా భూముల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఇతర చట్టాలు ఏవైతే మైదాన ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నామో గిరిజనేతర రైతుల గురించి ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, ధరణి వెబ్సైట్ కావచ్చు, ఇతర రెవెన్యూ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెవెన్యూ భూములకు సంబంధించి వర్తిస్తాయి. ఈ రోజున గిరిజన ప్రాంతంలో రెవెన్యూ భూములకు సంబంధించిన పెద్ద సమస్య ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్నారో వారి పేరు రికార్డులో లేదు. వాళ్ళ తండ్రి పేరో తాత పేరో ముత్తాత పేరో రికార్డులో ఉన్నాయి. వీళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు లేవు. వీరి పేరు మీద పాస్ పుస్తకాలు లేవు. వీరి పేరు రికార్డులో లేకపోవటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే చాలా లబ్ధి వీళ్ళు పొందలేకపోయిన సందర్భం మనం చూసాం. ఈ సమస్యకి పరిష్కారంగా భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కొంత సమస్యది పరిష్కారం అయింది. మైదాన ప్రాంతాల్లో ఇతర గ్రామాలలో కొంత ఎక్కువ పరిష్కారం అయింది. కానీ గిరిజన గ్రామాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా చాలా చోట్ల గిరిజన రైతులు భూమి ఉంది, సాగు చేసుకుంటున్నారు, వివాదాలు ఏమీ లేవు. కానీ రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు నమోదు కాని సందర్భంలో ఇబ్బంది పడుతున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి.